శ్రీకాకుళం జిల్లా అమాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం, కష్టపడే తత్వానికి ఇతర ప్రాంతాలకు ఆదర్శం. స్వతంత్రోద్యమ పోరాటం నుంచి నక్సలెట్ల ఉద్యమం వరకు, రాజకీయ చైతన్యం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల పరంపర వరకు ప్రతి చోట సిక్కోలు మార్క్ కనిపిస్తుంది. విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయి ఆగస్టు 15 నాటికి ప్రత్యేక జిల్లాగా ఏర్పడి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శ్రీకాకుళం సాధించిన విజయాలు ఏంటి, ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఓసారి చూద్దాం. 1950 ఆగస్టు 15న ఏర్పడిన శ్రీకాకుళాన్ని మినీ భారతదేశంగా చెప్పుకోవచ్చు. వల్లభాయ్ పటేల్ తర్వాత దేశంలో సర్దార్ బిరుదు పొందిన గౌతు లచ్చన్న స్వతంత్రోద్యమంలో చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. బ్రిటిష్ పాలకులకు ఎదురెళ్లి తుపాకీ తూటాలకు బలైన వీరగున్నమ్మ చేసిన ఉద్యమం మరోలేనిది. ఇలా చెప్పుకుంటే శ్రీకాకుళంలో గారిమెల్ల సత్యనారాయణ, కొత్తపల్లి పున్నయ్య లాంటి వారెందరో. ఇక సాయుధ పోరాటానికి ఊపిరిపోసింది శ్రీకాకుళం గడ్డ. స్వతంత్ర నక్సలైట్ల ఉద్యమ స్ఫూర్తితో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కూడా జిల్లా అభివృద్ధి కోసం గళం వినిపించారు. శ్రీకాకుళానికి జీవనాడిగా ఉన్న వంశాధార ప్రాజెక్టు బొడ్డెపల్లి రాజగోపాలరావు చేసిన పోరాట ఫలితమే. కళింగుల రిజర్వేషన్ల కోసం చేసిన కృషి ఆయన్ని ఆ సామాజిక వర్గానికి దేవుడిని చేసింది. ఆ తర్వాత ఎర్రన్నాయుడు, ధర్మన ప్రసాదరావు రాష్ట్ర దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా గ్లోబల్ యంగ్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగానే కాదు, కళలు, సంస్కృతిని చాటి చెప్పిన వారెందరో ఈ గడ్డపై పుట్టారు. తెలుగును గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషకు మార్చిన గిడుగు రామ్మూర్తి పంతులు, మల్లయోధుడు కోడి రామ్మూర్తి, దేశానికి ఒలింపిక్స్ సాధించి పెట్టిన కరణం మల్లేశ్వరి, ఇలా అన్ని రంగాల్లోనూ శ్రీకాకుళం మార్క్ కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ వాటా శ్రీకాకుళానిదే. సైన్యంలోనూ సిక్కోలు యువతదే కీలక పాత్ర. స్వతంత్రోద్యమంలో పొద్దూరు ఖద్దర్ ఓ ఘట్టం. గాంధీజీ లాంటి వారు కూడా స్వయంగా పొద్దూరు ఖద్దర్ను ప్రమోట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన బట్టగా గుర్తింపు తెచ్చుకుంది. పలాస జీడి, ఉద్దానం కొబ్బరి, ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో లేని సహజ వనరులు లేవు. అతి పొడవైన సముద్ర తీరం, తరగని మత్స్య సంపద, విలువైన గ్రానైట్ సిక్కోలు సొంతం. ఇక టెంపుల్ టూరిజంలోనూ శ్రీకాకుళం అగ్రస్థానంలో ఉంది. శ్రీముఖలింగం, శ్రీకూర్మం లాంటి పుణ్యక్షేత్రాలు అభివృద్ధి, పర్యాటకంగా సిక్కోలును మరో అడుగు ముందుకు నడిపించారు. అంతేకాదు, సాలిహుండంలో బౌద్ధమత, శ్రీముఖలింగంలో జైనమత ఆనవాళ్లు, నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన మహేంద్రగిరి కొండలు శ్రీకాకుళంలోనే ఉన్నాయి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి శ్రీకాకుళాన్ని మినీ భారత్ అని మొదట్లో ప్రస్తావించాల్సి వచ్చింది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్టు ఇంకా శ్రీకాకుళం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టులాడుతోంది. వంశాధార ప్రాజెక్టు, నేరేడి బ్యారేజ్ పూర్తి అయితే శ్రీకాకుళం సస్యశ్యామలం అవుతుంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యకు ఇప్పటికీ ఓ పరిష్కారం దొరకలేదు. ప్రపంచ గుర్తింపు పొందిన పొద్దూరు ఖద్దర్ ప్రోత్సాహం లేక ఆదరణ కోల్పోతుంది. ఈ సమస్యలన్నిటికీ ఓ పరిష్కారం రావాల్సి ఉంది. దీనికి తోడు మూలాపేట పోర్ట్ పూర్తి అయితే శ్రీకాకుళం ముఖచిత్రం మారిపోనుంది. శ్రీకాకుళం జిల్లా ఘన చరిత్ర కలిగినటువంటి, అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు కలిగినటువంటి జిల్లా. ఎందరో మహానుభావులు పుట్టారు ఇక్కడ. అయితే ఈ శ్రీకాకుళం అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘటనలు, స్థలాలు ఉన్నప్పటికీ ఈనాడు శ్రీకాకుళానికి మణిరత్నంగా, కీర్తి కిరీటంగా వెలుగుతున్నటువంటి మూలపేట పోర్ట్ ఎంతో గర్వకారణం. దీనివలన శ్రీకాకుళం యొక్క కీర్తి విశ్వవ్యాప్తం అవడమే కాకుండా అనేక మందికి వృత్తిని కల్పిస్తున్నటువంటిది. ఎంతో
తీరరేఖ వెంబడి చక్కనైనటువంటి రహదారులు, దీన్ని పురస్కరించుకొని ఎన్నెన్నో ఫ్యాక్టరీలు క్యూ కడుతున్నాయి అనడానికి అతిశయోక్తి లేదు. 75 ఏళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చిన సిక్కోలు ప్రాంతంలోని మిగిలిన సమస్యలు పరిష్కారమై అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సి ఉంది. రాజకీయంగా ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న పాలకులు అభివృద్ధిలోనూ ప్రియారిటీ ఇవ్వాలని కోరుకుంటూ సిక్కోలు వాసులకు వజ్రోత్సవ వేడుకల శుభాకాంక్షలు. For more videos like this, subscribe Big TV channel.